మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఆగస్టు 2026 ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గురు కర్కాటక రాశిలో బలంగా ఉంటున్నారు, శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు, కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నారు. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం అనే 3 ప్రధాన అంశాల చుట్టూ ఈ నెలంతా కూడా తిరుగుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా జీతం పెంపు బాగా అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశం లేని వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి, గెట్ రెడీ. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షలో పురోగతి కనిపిస్తుంది. ఇంకా విదేశీయ కంపెనీలతో పనిచేసే వారికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, విద్య, ప్రభుత్వ కాంట్రాక్ట్, ఫార్మా రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా రెస్టారెంట్, హోటల్స్, డైరీ, విద్య, మెడికల్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పొదుపు దృష్టి పెరుగుతుంది. ఇన్సూరెన్స్లో కొంచెం పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టండి, ఇది చాలా బాగుంటుంది. మెటల్స్ రిలేటెడ్లో పెట్టండి. ఇంకా షార్ట్ టర్మ్ అసలు పెట్టకండి. అనుభవం లేకుండా పెద్ద మొత్తంలో ఎవరికి పెట్టుబడి పెట్టకండి. కుటుంబ దాంపత్య విషయంలో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. జీవిత భాగస్వామికి పూర్తి సహకారం అందుతుంది. బంధుమిత్రులందరూ కలిసి విహారయాత్ర వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమికుల్లో అహంకారం తగ్గిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం పట్ల జీర్ణకోశ సమస్యలు, బరువు పెరగడము, మానసిక ఒత్తిడి పెరగడము, థైరాయిడ్ అనేది కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో ఉన్న విదేశీయ విద్య ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. గురువుల సలహా పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. రైతులకి ప్రభుత్వ సబ్సిడీలు, పంట బీమా, సాగునీటి పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు బాగా ఉంటాయి. మీ పంటలు కూడా బాగా పండే అవకాశాలు. కళాకారులు అయినటువంటి సినీ రంగం వారికి అవకాశాలు, అన్ని రంగం వారికి, సినీ రంగం వారికి, టీవీ, యూట్యూబ్, సంగీత రచన, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి గుర్తింపు, కొత్త అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, మీ గురించి ప్రచారం చేస్తూ ఉండండి. మంచి అవకాశాలు. రాజకీయ నాయకులు, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీలో మీకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు కాస్త ఓపికగా ఉండాలి. విశ్వాసం, పార్టీ పట్ల విశ్వాసంగా ఉంటే తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీయాల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు పడుతూ నాకు కాల్ చేస్తుంటారు. జాగ్రత్త అండి, ఏమి కాదు, అన్ని మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మీకు అన్ని మేలు జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ పనులు ఏమైనా బాకీ ఉంటే అవన్నీ కూడా తప్పకుండా అవుతుంది. మీ యొక్క వీసా సంబంధించి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి కూడా కలిసి వస్తుంది. కోర్టు కేసులో నెమ్మదిగా అనుకూల పరిణామాలు మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకాల పత్రాలు పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ఈ నెలంతా కూడా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికైనా హామీ ఇచ్చేది ముందు ఆలోచించండి. ఇంకా పరిహారాల్లో ప్రతి సోమవారం పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణించండి. పాలు, బిల్వ పత్రాలతో చక్కగా శివార్చన చేయండి. ఉపవాసం ఉంటే మంచిది. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, వెండి లాంటివి దానం ఇవ్వండి. తెలుపు మరియు వెండి రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 7గా ఉంది.
సోమవారం మరియు గురువారం చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని దేవాలయంలో వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కావలసిన వారు 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగంతో దానికి సంపుటీకరణ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు సంప్రదించండి. మా నంబర్కి మీ పేరు గోత్రనామాలను తెలపని తప్పకుండా మీకు పంపిస్తాం. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోకం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడు ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్ ఇప్పుడు చూడండి, నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి ఖడ్గమాల లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పారంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాల గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాప్లో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక ఒక ప్లేట్ను ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి. లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా
పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.